నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. జూన్ 12న హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. పైగా పవన్ నటించిన తొలి చారిత్రాత్మక చిత్రం ఇది. దీంతో వీరమల్లుపై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. నిజానికి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా లాక్డౌన్ రావడం, పవన్ పాలిటిక్స్తో బిజీ అవ్వడం వంటి కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. హరిహర వీరమల్లు సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 12న థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 8న తిరుపతిలో ఘనంగా నిర్వహించడానికి మూవీ టీం సన్నాహాలు చేస్తోంది. సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటి చెప్పేలా వీరమల్లు సినిమా ఉండనుంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవిత్ర నగరం తిరుపతిని ఎంచుకున్నారు. మరోవైపు నిజ జీవితంలోనూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలను పవన్ విమర్శించగా అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో తిరుపతి ఈవెంట్ లో పవన్ ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏ సినిమా వేడుకలో పాల్గొన్నా అది రాజకీయ కార్యక్రమాన్నే తలపిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని సినిమాల వేడుకల్లో ఆయన స్పీచ్లు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అలాంటిది ఇది పవన్ కళ్యాణ్ నటించిన సినిమా. అందున ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా. అంతేకాకుండా సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటి చెప్పే సినిమా. ఇన్ని ప్రత్యేకతలు ఉండడంతో తిరుపతి ఈవెంట్లో పవన్ స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నారు అనేది జూన్ 8న తేలిపోనుంది.